ఈరోజు మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ సంస్థ వ్యవస్థాపకులు మాధవరెడ్డి గారితో ఉన్నాం మనం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఈ వ్యవస్థలోకి ఈ పాలిటిక్స్ అనే దాంట్లోకి మీరు అడుగు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? ఇక్కడ మనము ప్రభుత్వ ఉద్యోగి లేదనేది పక్కన పెడితే నేను భారతీయుడిని, నా సమాజం అంతా బాగుండాలనేది నా కర్తవ్యం. ఈడ ఉద్యోగం అనేది నా సొంతంగా నాకు బతకడం కోసం అన్నట్టు. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది సమాజం బతకడం కోసం, సమాజానికి మంచి కోసం. సమాజం బాగుంటే నేను బాగున్నట్లే. ఈరోజు కరోనా వల్ల మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంది పరిస్థితి, మనం బయటికి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటప్పుడు ఇది ఈరోజు కరోనా కావచ్చు, రేపు ఇంకో వరద కావచ్చు, ఇంకొక కెలామిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. మొన్న హైదరాబాద్లో వచ్చిన వరద తీసుకున్నాం అనుకో, గతంలో వాళ్ళు కానీ ప్రజెంట్ ఉండేవాళ్ళు కానీ ఒక సిస్టమేటిక్గా, ఇప్పుడు నేను ఇంగ్లాండ్తో పాటు ఒక 6 దేశాలు విజిట్ చేసినాను. అక్కడ చూసినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే నిర్మాణం కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏంది వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్మాణం తీసుకోవచ్చు, తర్వాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకొక ఆర్ఎస్ అని చెప్పి నన్ను రెగ్యులర్ చేస్తారు. అది కాదు సిస్టమ్. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం నడవాలంటే ఒక వ్యవస్థ బాగుండాలి. వ్యవస్థ బాగున్నప్పుడు మనం ముందుకు పోనిపోతుంది. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది సమాజానికి ఒక మంచి లీడర్షిప్ ఇవ్వడానికి తీసుకొచ్చిన సిద్ధాంతం అన్నట్టు. సార్ ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ చూసుకుంటే నిజంగా ఈ రోజుల్లో మీరన్న జీరో బడ్జెట్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటారా పబ్లిక్లో? ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేదు. బేసికల్గా ఇక్కడ సమాజానికి నాయకుడు ఎలా దగ్గర అవుతాడు అన్నట్టు. ఏ మీడియా లేనప్పుడు మహాత్మా గాంధీ దేశం అంతా తెలిసిపోయినాడు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉండి ఉద్యమాన్ని లీడ్ చేసినాడు. అంటే విషయం ఏంటంటే నీతి నిజాయితీగా నాయకుడు ముందుకు పోతే ప్రజలు వెంట ఉంటారు అన్నట్టు. ఏ నియోజకవర్గం చూసినా కానీ 50 కిలోమీటర్లు 100 విలేజ్లు ఉంటాయి మామూలుగా. ఏది ఒక శాసనసభ నియోజకవర్గంలో నాయకుడు నిజంగా పనిచేస్తే 50 కిలోమీటర్లు 100 విలేజ్ల్లో ప్రజలు ఎందుకు గుర్తించారో చెప్పండి. నిజంగా పనిచేస్తే ఇప్పుడు మనం గొప్ప వ్యక్తులు లేకపోతే సమాజహితం సంబంధించిన ఎంతోమంది పేపర్లు చూస్తుంటాం. తమిళనాడులో సుందరం అని లైబ్రరీకి సంబంధించిన అతను, లేకపోతే అన్నా హజారే అని, సుందర్లాల్ బహునా అని, మేధా పటేకర్ అని, చాలామంది పేర్లు వింటుంటాం. ఎందుకు? వాళ్ళు ఆ ఏరియాలో సమాజహిత పనులు చేస్తుంటారు కాబట్టి దేశమంతా తెలిసిపోతుంటుంది, ప్రపంచం అంతా తెలిసిపోతుంటుంది. మలాలా కావచ్చు, కైలాస్ సత్యార్థి కావచ్చు, లేకపోతే ఇట్లా ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఈ ఏరియాలో వాళ్ళ సొంతం ఏరియాలో వాళ్ళు పుట్టి పెరిగిన ఏరియాలో భాష, వేషము, భవనము, భూషణము మొత్తం అంతా సేమే. వాళ్ళు నిజంగా పనిచేస్తే ఎందుకు ప్రజల దగ్గర కాలేరు చెప్పండి? చిన్న కారణం చెప్పండి. లేదు, ఎన్నికల టైంలో ఖర్చు గురించి వచ్చినాం అనుకోండి, ఓ నియోజకవర్గంలో 2 లక్షల ఓటర్లు ఉంటారు, అంటే 50,000 కుటుంబాలు. మీరు ఏమన్నా రాయండి, 2 పేజీల్లో మీరు కావాల్సినంత రాయొచ్చు. అంటే 2 పేపర్లు 4 పేజీల్లో మీరు గతంలో ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేస్తున్నారు. 50 పేజీలు ప్రింట్ చేయడానికి ఒక్కొక్క పేజీ 50 పైసలు అనుకుంటే 25,000లో మీరు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దట్టు ఇప్పుడున్న డిజిటల్ కాలంలో వాట్సాప్లో మళ్ళీ ప్రతి ఊర్లోనూ ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతున్నారు. ఊర్లో ఒక 10-15 మందిని మంచి వ్యక్తులను చూజ్ చేసుకొని మీ ఐడియాలను వాట్సాప్ ద్వారా పంపించండి. మరి ఇంత తక్కువ ఖర్చుతో మీరు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ రీచ్ చేయొచ్చు. మీరు డప్పులు కొట్టినా, గోడల మీద రాసినా, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినా, పేపర్లో పెట్టినా, హోర్డింగ్లు పెట్టినా అని కమ్యూనికేటే కదా చేయాల్సింది. ఆ కమ్యూనికేషన్ పక్కాగా చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? విషయం ఏంటంటే నాయకునికి, అంటే మనం అనుకుంటున్న ఈ సమాజంలో ఉంటున్న నాయకులకి ఏం చేస్తున్నాం అనేది ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ప్రభుత్వం చెప్పిన 28 లక్షల బదులు 28 కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆశించిన ఫలితాలు రావట్లేదు ఎన్నికల్లో. అవును, ఎట్ ప్రెజెంట్ సినారియో చూసుకుంటాం. అవును సార్, ఇది నిజంగా మార్పు అనేది ఎక్కడ రావాలంటారు? పొలిటీషియన్స్లో, పొలిటికల్ పార్టీస్లో రావాలంటారా నిజంగా, లేకపోతే ప్రజల్లో రావాలంటారా? ఇక్కడ విషయం ఏంటంటే మార్పు గురించి మనం ఏ మార్పు అనేది ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఎస్ సార్, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అని ఫిజికల్ ఎలిమెంట్స్తో డిఫైన్ చేయొచ్చు. అవును. ఇక్కడ ఈరోజు మనం ఇప్పుడు ఉండాం, టైం ఎంత, సపోజు 12 గంటలు అయింది. మనం 12 గంటలు అయింది, ఎక్కడికి? విజయవాడకు పోవాలనుకున్నాం. అంటే విజయవాడ ఒక 250-300 కిలోమీటర్లు ఉందనుకో ఇక్కడ నుంచి.
అంటే 250-300 కిలోమీటర్లు పోవడానికి మనం కార్లో పోయినా లేకపోతే ట్రైన్లో పోయినా ఏ విధంగానే ఒక 5 అవర్స్ 3 to 4 అవర్స్ డిపెండ్స్ ఆన్ స్పీడ్. సో మనము 12 గంటల నుంచి 3 గంటలకు 4 గంటలకు విజయవాడ పోవచ్చు. అంటే 12 గంటలప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళము 4 గంటలు ప్రయాణం చేసి విజయవాడ పోవచ్చు. అంటే ఫిజికల్గా మనం స్థానభ్రంశం చెందుతున్నాం ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా. టైం కూడా అంత టైం పడుతుంది. అంటే మనం ఫిజికల్గా ఇక్కడ నుంచి ఇది ఏ ప్లేస్ అనుకుంటే అది బి ప్లేస్ అనుకో, ఏ టు బి పోతాను. సో దీనికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని అంతా మెజర్ చేయొచ్చు. అట్లా మీ మార్పు అనేది ఫస్ట్ డిఫైన్ చేస్తే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది మనం చెప్పచ్చు. జనరల్గా ఏం చేస్తారంటే మార్పు అనేది ఒక పదాన్ని తీసుకొని ప్రజల మీద రుద్దినారు, ప్రజలు మారాలని. ఏంది మారడం అంటే ఏంది? ఒక డెఫినేషన్ ఉండాలి కదా. మీరు 2 సంవత్సరాలు చదివితే ఎంబీఏ అంటారు. ఆ 2 సంవత్సరాలు ఏం చదవాలి, 2 సంవత్సరాల ఆఖరిలో ఏం పరీక్ష పెట్టి ఆ పరీక్ష పాస్ అయితేనే కదా ఎంబీఏ. ఇట్లా మారడం అనే దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి. మారడం అనేది ఊరికే అబ్యూజింగ్ వర్డ్ అన్నట్టు. విషయం ఏంటంటే నాయకుడు పనిచేయడం స్టార్ట్ చేస్తే ప్రజలు ఫాలో అవుతారు, సింపుల్గా ఫాలో అవుతారు. అది మంచిదైతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు చూస్తున్న ప్రతి వస్తువు ఒకప్పుడు లేదు, ఇంక్లూడింగ్ దిస్ మాస్క్. కానీ అవసరాన్ని అన్నీ నేర్పిస్తుంది అన్నట్టు. మీరు స్పెక్స్ వాడుతున్నారు, ఒక 1000 years 2000 years బ్యాక్ స్పెక్స్ ఉండవు. ఎవరికైనా సైట్ వచ్చిందంటే ప్రాబ్లం అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే. సంబడి పుట్ ఎఫర్ట్స్, అది ప్రజలకు నచ్చితే ప్రజలు యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతారు అన్నట్టు. ఇప్పుడు నాయకుడు మంచిగా పనిచేసినాడు అనుకోండి, ఏ విలేజ్లో అయినా ఎన్ని సమస్యలు ఉంటాయి చెప్పండి? 5-6 సమస్యలు ఉంటాయి. సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, రోడ్డు, శానిటేషన్. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి? అగైన్ ఒక సమస్య సాల్వ్ చేసినాక 2వ సమస్య 3వ సమస్య కాపీ పేస్టే కదా, సేమ్ అలానే ఉంటుంది కదా. ఈ ఊర్లో సమస్య సాల్వ్ చేసినాము, పక్క ఊర్లో కూడా అలానే సాల్వ్ చేయొచ్చు కదా. సో అలా ఈ ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తే కొత్త సమస్యలు రావు. ఇప్పుడుండే నాయకులు లేని సమస్యలు సృష్టించి కులమనో, మతమనో, జాతనో, ప్రాంతమనో సృష్టించి దాని ద్వారా ఓట్లు పొందాలనుకుంటున్నారు. అంతేగాని ప్రజలకి ఏం చేస్తే మనం మన్నన పొందుతామనే ఆలోచన, ఇంగిత జ్ఞానం లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్లన్నీ తీసుకుంటే ఇదే సిద్ధాంతం, ఇదే వే ఆఫ్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన జయప్రకాష్ నారాయణ గారిని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటారు? ఇది ఒక పెద్ద డైలమా. ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఐఏఎస్ ట్యాగ్తో వచ్చినాడు. ఆ ప్రాంత ప్రజలకి ప్రత్యక్షంగా ఆ ఏరియాలో ఉండి ఏమన్నా చేసినది ఉంటే చెప్పండి, దాని గురించి మాట్లాడదాం. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో 2 ఏళ్ళు ఆయన నియోజకవర్గంలో ప్రజలకి దగ్గరే పనిచేస్తాడు. సో ఆయన ఇష్యూ వేరే, మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయన్ని కంపేర్ చేయడానికి లేదు. అంటే అక్కడ నేను ప్రజల అంత మెచ్యూరిటీ ఉండదని చెప్పడానికి నేను వ్యక్తిని కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ అక్కడ వేరే పార్టీ అధికారం ఫామ్ అయింది. ఈయనకి ఫుల్ ఫ్లెజ్ అథారిటీస్ ఇవ్వాలి కదా ఈయన వర్క్ చేయాలంటే. ఇంకా నేను ఇది మళ్ళీ వ్యక్తిగతంగా ఆయన ఎట్లా పనిచేసినాడని ఆయనకు తెలియాలి. ఇక్కడ ఆయనే తీసుకొద్దు మనం. సమ్ అదర్ ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు చూస్తున్నారు, ఒక పార్టీ గవర్నమెంట్ తరఫున రూలింగ్లోకి రాలేదు, సమ్ ఎక్స్ పర్సన్ అపోజిషన్లో ఉన్నాడు, కానీ అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి వీళ్ళందరూ అక్కడికే వచ్చి వర్క్ చేస్తున్నారు తప్ప ఈ ఎమ్మెల్యే వర్క్ చేద్దాం, నిజంగా నెగ్గాను నేను, పీపుల్లోకి వెళ్దామా అనేటప్పటికీ ఈ వ్యవస్థ అంతా ఈయన వెనకాల నిలబడట్లే కదా. అదే చెప్తుండేది ఏంటంటే ఎన్నికల తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టు. ఎన్నికలు అయిన తర్వాత అందరూ కలిసి వ్యవస్థ కోసం పనిచేయాలి. వ్యవస్థ కోసం పనిచేయని ఎందుకు చేయట్లేదంటే ఈ నాయకులకు వ్యవస్థ మీద మంచి అభిప్రాయం లేదు. ఆయన అపోజిషన్ లీడర్ అయినా అధికార పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ఇద్దరు కలిసి ఆ వ్యవస్థ కోసం పనిచేయాలి. అంతేగాని ఆ పర్టికులర్ పార్టీ ఆ నియోజకవర్గంలో గెలిచలేదని వదిలిపెట్టేస్తామా? కాదు కదా. ఎన్నికల వరకే దే ఆర్ పార్టీస్, ఎన్నికల తర్వాత అందరూ దే ఆర్ సిటిజన్స్, సంబడీ ఈజ్ రిప్రజెంటింగ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్, అక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. అంతేగాని మా పార్టీ అక్కడ గెలవలేదు అందుకోసం మేము చేయాలంటే ఇంకా దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అన్నట్టు. ఈ కరోనాకు పార్టీలతో సంబంధం ఉందా, ప్రాంతాలతో సంబంధం ఉందా? అంటే విషయం ఏంటంటే వీఆర్ సివిలైజ్డ్ సొసైటీ, వసుదైక కుటుంబం అని మనం భావిస్తున్నప్పుడు అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, అక్కడ స్కూల్ పనిచేయట్లేదు అనుకోండి, అక్కడ హాస్పిటల్ పనిచేయట్లేదని అంటే మా పార్టీ అక్కడ గెలవలేదని చెప్పి హాస్పిటల్ వదిలిపెట్టేస్తామా? లేదు.
అదే కదా ఇప్పుడు లీడర్షిప్లో ప్రాబ్లం అదే కదా మిస్ అవుతున్నది. సార్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా 2 రోజుల బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసుకుంటే. మన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక ఫండమెంటల్కి మొన్న జరిగిన ఎలక్షన్స్కి మీరు ఎలాగా పొంతం చేస్తారు? నేను ఇంతకుముందే చెప్పినాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ రాత్రి అయ్యేది కాదన్నట్టు. కంపల్సరీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ ప్రాంతంలో మీరు ఎంబీఏ చదివినట్లు ఒక 2 ఇయర్స్ ఎట్లా ఒక సిస్టమేటిక్గా ప్రజలతో మీరు అనుసంధానమై పనిచేసినారనుకోండి రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్గా ఎన్నికల్లో ఎవరైనా డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఓడిపోతామని భయంతోనే పెడుతుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మీరు ఢిల్లీకి పోవాలి, ట్రైన్లో పోతే 500 స్లీపర్ క్లాస్లో, ఫ్లైట్లో పోయినారంటే ఏదో సీజన్ బట్టి 5,000 10,000 ఉండొచ్చు. మీరు 50 లక్షలు ఖర్చు పెడతారా? లేదు కదా సార్. మరి ఇక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అంటే మీరు సంథింగ్ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారంటే తెలివి ఉన్నట్లు తెలివి లేనట్లు తెలియదు అన్నట్టు. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఖర్చు పెడతారంటారా, లేకపోతే ఇప్పుడు 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయనే మైండ్ సెట్లో ఉన్నారు ఇప్పుడు అందరూ? సో అదే మనము ఆ రకంగా మనం ఆలోచించకూడదు. ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో వానికి తెలియట్లేదు యాక్చువల్గా ఏ రకంగా నేను ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది. వానికి తెలిసిన ఒకటి డబ్బుల ద్వారా చేయొచ్చు అనేది ఒక ఫండమెంటల్ ఒక డార్క్ థింకింగ్, అంటే ఫండమెంటల్గా రాంగ్ థింకింగ్లో ఉన్నాడు అన్నట్టు పబ్లిక్. ఆ పర్టికులర్ పర్సన్ నిలబడిన క్యాండిడేట్, నిలబడిన వ్యక్తి, పోటీ చేసే వ్యక్తి. సో ఖర్చు పెడుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాల్లో గెలుస్తామనే ఒక నానుండి ఏర్పై నిజమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకోకుండా దూరం వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ సైకలాజికల్గా చూసుకుంటే ఇప్పుడు నేను సమ్ ఎక్స్ పార్టీ తరపున నిలబడ్డాను, నేను రూపాయి తీయకపోతే నా పక్క పార్టీ వాడు 10 రూపాయలు తీసి వాడు మభ్య పెడతాడు. మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఎలక్షన్ టైం గురించి ఆలోచిస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఎలక్షన్కి ముందు జరిగే బిఫోర్ ఎలక్షన్స్. ఒక విద్యార్థి బాగా చదివినాడు అనుకోండి, మీరు అసలు చిట్టీలు కొట్టాల్సిన పని ఉందా? లేదు కదా సార్. అంతే కదా. సేమ్ అట్లనే ఈ సోకాల్డ్ నాయకుడు కంటిన్యూగా కనెక్ట్ అయినాడు అనుకోండి, ఖచ్చితంగా వరస్ట్ కేసులు అయితే డబ్బులు పోగొట్టుకోడు, బెస్ట్ కేసులో విన్ అవుతాడు. సార్ అది చూసుకుంటే అసలు ఇది మన జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్ ఏంటి సార్? అసలు మనకి వ్యవస్థ మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, అసలు దీన్ని ఇంప్లిమెంట్ ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ఏమైనా టీం ఉందా, లేకపోతే ఏమైనా ఆఫీస్ లేదా స్ట్రక్చర్ ఏమైనా ఉందా, మీరు పబ్లిక్తో పాటు పార్టీస్ని ఏమైనా కలిసారా, దాని గురించి కొంచెం చెప్పరా సార్? ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ప్రధానంగా ఫస్ట్ కొద్ది కాలం క్రితము నేను 2014 ముందు కొంతమంది మిత్రులతో కలిసి కొన్ని పార్టీలను అప్రోచ్ అయినాం. ఏది మేము ఎన్నికల్లో నిలబడాలని, కాంటెస్ట్ చేయాలని. సో ప్రధానంగా ఆ పార్టీలు ఏవి మన క్యాండిడేచర్ అంటే మన ఎడ్యుకేషన్ చూడలేదు, మన బ్యాక్గ్రౌండ్ చూడలేదు, ఓన్లీ మనకున్న శక్తి సామర్థ్యాలు ఏంది, ఏదో డబ్బులు లేకపోతే ఇంకోటి చూసాను. ఇప్పుడు నేను స్వయంగా NIT వరంగల్లో బీటెక్ చదివినాను. ఓకే. సో ఇంజనీరింగ్ చదివినాను. సమాజాన్ని గ్రౌండ్ లెవెల్లో మనం పుట్టి పెరిగిండేది గ్రామీణ ప్రాంతం, అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. సో పక్క గ్రామీణ ప్రాంతంలో పుట్టినాము, పట్టణ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాం, దేశం అంతా తిరిగినాను నా ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యవహారం రీత్యా. సో ఈ వ్యవస్థను బాగా గమనించినప్పుడు వ్యవస్థలో మొత్తం కంట్రోల్ చేసేది పొలిటికల్ వ్యవస్థ. ఈ పొలిటికల్ వ్యవస్థలో రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, అదేం కొత్తగా ఏం లేదు. మరి ఈ పొలిటికల్ వ్యవస్థలోకి రైట్ పర్సన్ రాలేకపోతే ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది మీరు ఆఫ్రికన్ కంట్రీస్లో చూడవచ్చు, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చూడవచ్చు, ఈవెన్ గల్ఫ్లో చూడవచ్చు, లేకపోతే ఎక్కడైనా చూడవచ్చు. ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉందో అక్కడ ఒక నియంత్రణతో ఉంటే మనం ఏం చెప్పలేం, దాని గురించి చెప్పలేం. ఈవెన్ మన నైబరింగ్ కంట్రీస్లో కూడా చూడవచ్చు. సో అది విలేజ్ లెవెల్ నుంచి కంట్రీ లెవెల్ వరకు పొలిటికల్ వ్యవస్థని డిసైడ్ చేస్తుంది, మన జీవితాలు కానీ సామాన్య ప్రజల జీవితాలు కానీ. సో ఆ ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఏ పార్టీ కూడా మనల్ని ఆదరించలేదని చూడలేదు, అసలు కన్సిడర్ చేయలేదు. మనం లైక్ మీరు జాబ్కి పోతారు కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటారు. మీరు దీనికి పోయినప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, మీ రెజ్యూమ్ పెట్టుకుంటారు. సో మీ క్వాలిటీస్ చూసి మీకు జాబ్ ఇచ్చింటారు, అంతే కదా. సో అలా అనే ఉద్దేశంతో యాసిటీస్గా అలా థింకింగ్తో నేను వెళ్ళాను, నిజంగానే వెళ్ళాను, నా బయోడేటా ఇచ్చాను. సో ఈవెన్ కొంతమంది నాకు ఆ పార్టీ ఆఫీస్లో ఫోన్ చేసినారు, అసలు ఇలా బయోడేటాతో అప్రోచ్ వచ్చిన వాళ్ళు బహుశా మీరు ఒక్కరేమో, బహుశా ఇలాంటి క్వాలిటీస్ కూడా ఎవరికి లేవేమో అనేటట్లు చెప్పినారు అన్నాడు చెప్పడం. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. సో ఏ రకంగా చూసినా అని రైట్ వ్యక్తులకి రైట్ వ్యక్తి అని నేనేం అనట్లేదు, బట్
క్వాలిఫైడ్ వ్యక్తికి అక్కడ అవకాశం లేదన్నట్టు. సో ఈ టైంలో ఇదేంది అంతా డబ్బులమయమైతే ఇంకా భవిష్యత్ అంతా అంధకారం లేకపోతుంది సమాజం. మన పూర్వీకులు కూడా అలాగనే నాకు వచ్చింది లేదనుకుంటే మనకు ఈరోజు స్వతంత్రం వచ్చేది కాదు కదా. అంతే కదా సార్. సో మరి మనకు మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఏంది మీకైనా ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రెండ్స్ ఎవరైనా కెమెరా అనుకున్నా వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందరికీ విద్య అందరికీ వైద్యం ఇవి రెండు బేసిక్ కదా. అవి రెండు గ్యారెంటీ ఉన్నాయా? లేదు కదా సార్. అవే కదా ప్రాబ్లం వస్తుండేది. సో ఇవి ఎందుకు అందట్లేదు అనేది ఆలోచించినప్పుడు వ్యవస్థలో స్లోగా వ్యవస్థను కొంతమంది చేతికి కంట్రోల్ వెళ్ళిపోతుంది అన్నట్టు, మొత్తం బానిసలు అయిపోతారు. సో మన పూర్వీకులు కూడా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో పాల్గొనకపోతే ఈరోజు మనకు ఇండిపెండెన్స్ ఉండేది కాదు. సో ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థను మనం చక్కదిద్దుకోకుంటే భవిష్యత్తులో ఓన్లీ డబ్బులు ఉన్నవాడే మిమ్మల్ని రూల్ చేస్తాడు. డబ్బులు ఉన్నవాడే రూల్ చేసినప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి రూల్ చేస్తాడు అంతేగా సార్. మధ్యలో వచ్చానని కాదు, భవిష్యత్తు అంటారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, భవిష్యత్తు ఇంకా దారుణంగా ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు కాకుంటే ఎప్పుడు, మనం కాకుంటే ఎవరని ఈ ఈ రాజకీయాల్లోకి రైట్ వ్యక్తులు ఎలా రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టకోకుండా వ్యవహారం నడిస్తే డబ్బులు ప్రభావం తగ్గిస్తే 100కు 100% రాజకీయాల్లోకి రైట్ వ్యక్తులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి రంగంలోనూ టాలెంటే చూస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగం కానీ, యాక్టింగ్ కానీ, ఇంకోటి కానీ మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకోవాలని కానీ 2 చేతులు ఉన్న మనిషిని పెట్టుకుంటారు కదా. మీరు డ్రైవర్ని పెట్టుకోవాలనుకున్నా కానీ క్వాలిఫైడ్ డ్రైవర్ని పెట్టుకుంటాడు కదా, డ్రైవింగ్ వచ్చిన పెట్టుకుంటారు. అంతే కదా. మరి అంతకంటే ఎక్కువ సమాజాన్ని లీడ్ చేయాల్సినాడు. విలేజ్ లెవెల్లో ప్రెసిడెంట్, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం, పిఎం మొత్తం అంతా రాజకీయ నాయకులే. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థలోకి డబ్బులు అనే రాంగ్ వేలో వచ్చినప్పుడు వాళ్ళు వేరే విధంగా అవకాశాలు ఉండవు. రోడ్డు దగ్గర తింటారు, గడ్డి దగ్గర తింటారు, మరుగుదొడ్డి దగ్గర తింటారు. సో అలానే జరుగుతూ ఉంది అన్నట్టు. సో కొంతమంది జైలుకు పోయినారు, ఇప్పుడు జైళ్ళలో కూడా ఉన్నారు ఇంకా ప్రజెంట్, మాజీ సీఎంలు కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో రైట్ వ్యక్తులకి రావడానికి అవకాశం కల్పించేది జీరో బడ్జెట్ పాలిటిక్స్. సో ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అంతే. ఇది ఇట్స్ నాట్ ఎనీ ఏదో ర్యాకెట్ సైన్స్ అయితే కాదు. సమాజాన్ని రీచ్ కావాలడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అంతే. ఇది ఎంతవరకు రీచ్ అయ్యారంటారు? మీరు అనుకున్న నినాదం ఏదైతే ఉందో అది పబ్లిక్కి ఎంతవరకు రీచ్ అయిందంటారు? ఇక్కడ అగైన్ మీరు పబ్లిక్ అనేది పక్కన పెట్టండి టెంపరవరీగా. 130 కోట్ల మందిని మనం రీచ్ కాలేము. కానీ దేశవ్యాప్తంగా 4200 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 543 మంది ఎంపీలు ఉంటారు. సో వీళ్ళని రీచ్ అయితే చాలు. సో రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఒక్కో రాష్ట్రంలో ముఖ్యమైన పర్సన్స్ని పెట్టుకొని మీరు మీ ఎమ్మెల్యేలకు కానీ మీ ఎంపీలకు కానీ దీని గురించి చెప్పడం చేయడం. ఓకే, ఏ ప్రయత్నమైనా రాత్రికి కాదు. మీరు రీచ్ అయ్యి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? పాజిటివ్గా రియాక్ట్ అవుతారా లేకపోతే జరుగుతుంది అంటారా అని వాళ్ళలోనే ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవుతుంది. మీరు ఎట్లుంటుందంటే జీవితకాలం మీరు కుడి చేత్తో రాసింటారు, ఆల్ ఆఫ్ ది సడన్ ఎడం చేత్తో రాయమంటే రాయలేరు, టైం పడుతుంది. రాయొచ్చు ఎడం చేత్తో, ప్రాబ్లం లేదు, టైం పడుతుంది. సో ఫస్ట్ వాళ్ళ థింకింగ్ ఏంది, ఇది ఎట్లా పాసిబుల్ అనుకుంటారు. మనం చెప్తున్నాం ఎందుకు పాసిబుల్ కాదు. మీరు చేస్తున్నది ఏంది, గ్యారెంటీ ఉందా? డబ్బులు 30 కోట్లు ఖర్చు పెడతారు, గ్యారెంటీ ఉందా ఎమ్మెల్యే అవుతారని? మరి మళ్ళీ దీని గురించి ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫస్ట్ పని చేయండి. వరస్ట్ కేసులో ఓడిపోరు, వరస్ట్ కేసులో డబ్బులు పోవు, మ్యాక్సిమం అయితే ఓడిపోతారు, అంతేనా? వరస్ట్ కేసులో ఓడిపోతారు, డబ్బులు అయితే పోవు కదా. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా కానీ గ్యారెంటీ ఉందా? గతంలో ఒక స్పీకరు 11 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పినాడు ఆయన, మీడియా ప్రముఖంగా మీరు చూడొచ్చు. సో ఇక్కడ 11 కోట్లు ఖర్చు పెట్టినా కానీ గ్యారెంటీ ఉందా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచినాడా? గెలిచలేదు. అంటే విషయం ఏంటంటే డబ్బులు అనేది నీకు ప్రాతిపదిక కాదు. మీరు ఖర్చు పెడుతున్నారంటే ఎందుకు ఖర్చు పెడుతుంటారు? మధ్యలో దళారులో మిడిల్ మ్యాన్ తినిపోతారు. అసలు ఆ ఖర్చు అయినా కానీ రాజ్యాంగంలో ఏమన్నా క్లియర్గా ఉందా ఇట్లా ఖర్చు పెట్టచ్చు, ఓటుకు నోటు ఇవ్వచ్చు అనేది ఉందా? ఉంటే పెట్టండి. చెప్తే కదా ఢిల్లీ పోవడానికి 5,000తో 10,000 అయితే 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అంటే మూర్ఖత్వమే కదా. మీ జీవితంలో ఒక్క వస్తువు లేకపోతే ఒక ఆలోచన చెప్పండి, ప్రణాళికాబద్ధంగా చేయండి. ఈ కెమెరాస్ కావచ్చు, ఈ షర్ట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేకపోతే ఈ ఫెన్సింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తుంటే ప్రోడక్ట్ వస్తుందా లేదా? జస్ట్ ఇట్ ఈజ్ ఎ సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ ద పాలిటిక్స్, దట్స్ ఆల్.
సార్ మొన్న ఓటింగ్ శాతం చూసుంటారు, నియర్లీ ఒక 50% కూడా ఓటింగ్ ఇదే కాదు, జిహెచ్ఎంసీయే కాదు, బీహార్ ఎలక్షన్ తీసుకుందాం, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు తీసుకుందాం, కర్ణాటక ఉప ఎన్నికలు తీసుకుందాం, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకెందుకులే నా ఓటుతోనే మార్పు వస్తుందా, నా ఓటుతోనే ఏమైనా చేంజ్ అవుతుందా అని చాలామంది మెంటాలిటీస్ ఉన్నాయి. 50% లోపు ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఎడ్యుకేటెడ్సే మోర్ ఓవర్ ఈ ఓటింగ్కి రావట్లేదు ఏదో కారణం చూపించి. అది నిజంగా రేపు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి కానీ, రేపు వాళ్ళ జనరేషన్స్ కానీ? ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ అనేది మీరు రాంగ్ వర్డ్ వాడినారు. లిటరసీ ఉంది అంతే, ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ అంటే సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఎడ్యుకేషన్ అంటుంది. వానికి అక్షరాలు రావాల్సిన పని లేదు. ఇల్లు అక్షరాలు వచ్చిన మూర్ఖులు. ఒకటి ఇక్కడ ఒక వ్యక్తికి ఒక చోట ఉందా ఓటు ఇంకో చోట ఉందా అనేది కూడా గమనించాలి. ప్లస్ ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలామంది డిస్ప్లేస్ అయినారు రకరకాల ప్లేస్కి. అవన్నీ పక్కన పెడదాం. అసలు ఈ రాజకీయ నాయకులు నిజంగానే సమాజానికి నిజం చేసేటట్టుకంటే ప్రజలు ఆటోమేటిక్గా మూవ్ అవుతారన్నట్టు. ప్రాబ్లం ఇక్కడ నాయకత్వం దగ్గర ఉంది అన్నట్టు. అబద్ధ గాంధీ దండి సత్యాగ్రహం మొదలుపెట్టినప్పుడు 70 మందితో మొదలుపెట్టినాడు. లాస్ట్కి పోయేళ్ళకి లక్షల మంది అయినారు. ప్రతి రాష్ట్రంలోనూ జాయిన్ అయినారు. తమిళనాడులో ఒకరు, ఆంధ్రప్రదేశ్లో ఒకరు, ఇట్లా రకరకాల ప్లేసెస్లో. ఇక్కడ నాయకుడు నిజాయితీగా పనిచేస్తే ఆటోమేటిక్గా ప్రజలు ఫాలో అవుతారు, ప్రజలు వచ్చి ఓటేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏముంది, ఎవరో నాయకుడు తెలియదు, ఎందుకు ఓటేస్తున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, గెలిచిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. అంత కులము, మతము, ప్రాంతము అంతే. ఈ 3 దానిల మీదనే నడుస్తుంది. సో నిరాసక్తత ఉండొచ్చు. ఒకవేళ ఓటు వేసినారు, ఓకే 100% ఓటింగ్ జరిగింది అనుకుందాం అనుకో, ఏమన్నా మార్పు ఏమన్నా వస్తుందా? 100% ఓటింగ్ జరిగితే 100% ఓటింగ్ జరిగింది అనుకో, ఏమన్నా మార్పు వస్తుందా చెప్పు? నాయకత్వంలో ఏమన్నా మార్పు వస్తుందా? అలా ఓటు వేయకుండా ఉంటారా? నేను చెప్పేది మార్పు వస్తుందా అని అడుగుతున్నాను నేను. ఓటు వేసినా వేయకపోయినా అని, ఓకే మనకున్న వ్యవస్థ ప్రకారము వానికి ఓటు వేసినా వేయకున్నా అని వాడిని శిక్షించడానికి లేదు, ప్రజెంట్ లేదనుకో. 50 బదులు 100% జరిగిందనుకో, ఓటింగే 100% జరిగిందనుకో 50. ఆ రెస్పెక్టివ్ లీడర్ పక్క పనిచేస్తాడని గ్యారెంటీ ఇస్తారా మీరు? అడగాలి కదా సార్, ప్రశ్నించే హక్కు మనకు ఉంది కదా. నేను అడుగుతున్నది, ఇప్పుడైనా ప్రశ్నించే హక్కు ఉంది నీకు. ఓటు వేసినా వేయకున్నా అని యాజ్ ఎ సిటిజన్గా ప్రశ్నించే హక్కు ఉంది. ఆర్టీఐ ద్వారా ప్రశ్నించవచ్చు. అదే తెలియట్లే కదా. ఆర్టీఐ కానీ, లేబర్ యాక్ట్ కానీ, తర్వాత కన్స్యూమర్ కోర్టు కానీ, వీళ్ళందరికీ పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకురావట్లేదు కదా. ఎవరు తీసుకురావాలి? ప్రజాప్రతినిధులు తేవాలి. మరి ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరు? మళ్ళీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఓటుకు నోటు ఇచ్చే వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటారా? వాళ్ళను అంటారా? వాళ్ళను చివరికి వాళ్ళే కదా సార్. అదే కదా, వాళ్ళని అంటారా అంటున్నాను నేను. ఓటుకు నోటు ఇచ్చే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారా? ఓటుకు నోటు ఖచ్చితంగా ఇస్తున్నారంటారా? 100% వాళ్ళు. మీరే చెప్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, ఏం ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇంకా అయితే నిజమైన ప్రతినిధులే. మీరే అంటారు కదా 300 కోట్లు లేకపోతే 400 కోట్లు. నేను అనేది ఒకప్పుడు క్యాంపెయినింగ్ విషయంలో చూసుకుంటే, ఇప్పుడు ఓటుకు నోటు ఇవ్వట్లేదా? ప్రజలకు ఇవ్వట్లేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇవ్వట్లేదా? ఇస్తున్నారా? ఇవ్వకోకుంటే మంచిదే. వాళ్ళ ఆలోచనలకు ప్రజలు ఓట్లు వేస్తున్నారు, మంచిదే. వాళ్ళు చాలా మంచి నాయకులు కదా. ఇంకా ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా డిస్కషన్ అవసరమే లేదు. అట్లా కాదు, ఇంకా అవసరమే లేదు. వాళ్ళు నిజంగానే పనిచేసే నాయకులు ఉంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇంకా మనం ఇంత టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు ఇక్కడ. అంతే కదా. ఇంకా నాయకులు మంచి వాళ్ళు అయితే ఇంకా మనం ఎందుకు తల కొట్టుకోవాలి? సార్ రిజర్వేషన్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? రిజర్వేషన్స్ ఇది ఒక టఫ్ సబ్జెక్టు. ఒకటైతే మాత్రం కావాలి, ఒక వికలాంగులకు చేయూత కట్టేట్లను బడుగు బలహాని వర్గాలకి పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు అవసరం. కాకపోతే దాంట్లో మార్పులు ఏం చేయాలంటే, ఒక తరంలో ఒకరు వాడుకుంటే వాళ్ళ తరానికి కాకుండా అదే కులంలోనూ అదే మతంలోనూ ఎవరికైతే ఉందో మిగతా వాళ్ళకి ఎక్స్టెండ్ చేసేటట్లు వీళ్ళు వదులుకుండేటట్టుగా, అంటే ఓవర్ ద టైం మనం అది మంచి చేయొచ్చు అన్నట్టు. సో సపోర్ట్ అయితే ఉండాల్సిందే, బట్ వాడుకున్న వాళ్ళకి తీసేస్తుండాలన్నట్టు. సో దాని ద్వారా ఓవర్ ద టైం, ఇప్పుడు సపోజ్ మా ఊర్లోనే ఉంది విలేజ్లో, ఎస్సీ వాళ్ళు నాకు తెలిసి ఒకరో ఇద్దరు వాడుకొని ఉంటారు. నాకు తెలిసి ఉద్యోగ రీత్యా కానీ చదువు రీత్యా కానీ 1% or 2% వాడుకుంటారు. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా పర్సెంటేజ్ పెరిగి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నా కొలీగ్స్ ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలే ఉంటారు, ఎస్సీ కానీ ఎస్టీ కానీ. వాళ్ళ పిల్లలు వచ్చి ఇళ్ళ పిల్లలతో 100% పోటీ పడలేరు. ఇంకా మళ్ళీ ఇళ్ళ పిల్లలు యాజిటీస్గా దే ఆర్ వెల్ ఆఫ్ కదా సొసైటీలో, ఏదైనా ఎకనామికల్గా కానీ స్టేటస్ కానీ ప్రాబ్లం లేదు. వీళ్ళు నార్మల్గా వదులుకోమంటే వదులుకోరు. సో చట్టరీత్యానే
వాళ్ళకు వదులుకునేటట్లు అవకాశం ఇవ్వాలి అన్నట్టు. సో దట్ వాళ్ళ కులంలోనే ఇంకొక వర్గానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. సో అలాంటి ఏదైనా సవరణలు వస్తే మంచిది అన్నట్టు. లేకపోతే మనం ఏదైనా చట్టం ద్వారానే చేయాలి. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచవచ్చు, కానీ ఆ చట్టం ద్వారా అయినది అనుకోండి, సో ఆ కులాల్లోనూ ఆ మతాల్లోనూ అందరికీ ఫలాలు అందుతాయి. సో ఓవర్ ద టైం అందరికీ ఫలాలు అందినప్పుడు ఈ రిజర్వేషన్ అనేది ఒక 50-100 సంవత్సరాల తర్వాత తీసేయచ్చు. సరే, ఇప్పుడు చెప్పండి, ప్రతి పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి. నిజంగా ప్రజలు ఆ మేనిఫెస్టోని చూసి వాళ్ళకి పట్టం కడుతున్నారా, లేదా ఇంక దేనికైనా డిబేట్ అవుతున్నా? ప్రజలకు ఎంతవరకు అండి, నేను ఇది మాస్క్ వేసుకోమని చెప్తున్నారు, మాస్క్ వేసుకుంటున్నారు. మేనిఫెస్టో అనేది అసలుకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ టైంలో ఇస్తారు. నేను అదే చెప్పేది, ఏదైతే మేనిఫెస్టో ఉందో వాళ్ళు ఇంటింటికి పంపించాలనుకుంటే 50 పైసలు ఖర్చు అవుతుంది. సో వీళ్ళు బేసికల్గా అందరికీ విద్య, అందరికీ వైద్యం ఇచ్చినారంటే ఇంక ఏ మేనిఫెస్టో అవసరం లేదు. సో ఆ మేనిఫెస్టో అనేది ఏదో తూతూ అంటారు చూడ, మామూలుగా తూతూ మంత్రంగా ఇస్తున్నారు, కానీ అంతకు తప్పిస్తే దాంట్లో ఏమనేది ఒకవేళ ఇచ్చినా కానీ ప్రజలకు అంత అర్థమవుతుందో లేదనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డౌట్ అన్నట్టు. మేబీ 1-2 పాయింట్లు అర్థం కావచ్చు, ఏంది లోన్ వేవర్ అని ఇంకోటి అని ఉంటాయి కదా, అట్లాంటివి ఏమైనా అర్థమయ్యవచ్చు. అర్థమైనా కానీ కాకుండా కానీ ఆ మేనిఫెస్టో చేసినట్టు కూడా అమలు పరచరు కదా, మళ్ళా ఆ దరిద్రం కూడా ఉంది కదా. మనది పార్లమెంటరీ సిస్టము. ఒక నాయకుడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకుంటున్నాడు, ఆ ప్రాంతంలో వాడు ప్రజలకు దగ్గర కావడానికి ట్రై చేయాలి. ఎవరో ఢిల్లీ నుంచి, ఎవరో హైదరాబాద్ నుంచి, ఎవరో అమరావతి నుంచి అతని గురించి ప్రచారం చేస్తున్నారంటే సంథింగ్ రాంగ్ అన్నట్టు. నేను ఎక్కడో చూసి మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ను ఒక నాయకుడు పిలిచి పరిచయం చేయించి మళ్ళీ ఎన్నికో అంటున్నాడు అన్నట్టు. అదే అంటే ఆ నాయకుడు ఇప్పుడు రేపొద్దున ఆ డివిజన్లో ఆ నాయకుడు రిప్రజెంట్ చేస్తాడా, ప్రచారం చేసే క్యాండిడేట్ రిప్రజెంట్ చేస్తాడా? మరి ఆ పోటీ చేసిన వ్యక్తి ప్రూవ్ చేసుకునేది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నట్టు. మీకోసం ఎవరో కాదు, ఇంకోరు కాదు. మీకు శక్తి లేకుంటే సెల్లిని ఎక్కించుకుంటారా లేదా? ఆ నాయకుడు శక్తి లేదు కాబట్టి ఇంకొకరితో చెప్పించుకుంటున్నాడు అన్నట్టు. అది ఉండొద్దు అన్నట్టు. ప్రతి ఒక్కటి ఆ ఒక్క నాయకుడే చేయలేడు కదా సార్. ఎవరైతే నేను మైక్లో మీరు అన్నట్టు ప్రచారం చేస్తున్నాడో, నాకంటూ కొంచెం స్టార్ క్యాంపెయినింగ్ అనేది ఒకటి ఉంది. అదే నేను చెప్పేది, ఈ స్టారు ఇవన్నీ ఇంకా మనం ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అన్నట్టు. మీకు అంతే నేను చెప్పేది. విషయం ఏంటంటే మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సొసైటీలో అందరికీ విద్య, అందరికీ వైద్యం అందుతుందా లేదా, ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి దానికి తగ్గ కృషి చేసే నాయకుడు రావాలి. అంతేగా స్టార్ క్యాంపెయినరు, సినిమాలో ఇంకోటి అవన్నీ మీనింగ్లెస్. అంతే అంటారా? అవన్నీ మీనింగ్లెస్. ఆ స్టార్ క్యాంపెయినర్ చెప్తే ఓటేయాలనా? మరి ఇప్పుడు జరుగుతున్న అంతే. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు జరుగుతున్నదని చెప్పి అట్లనే పోదాం అనుకుంటే ఇంకా వెళ్ళొచ్చు. ఇంకా చేంజ్ని ఆలోచించకండి. ఇంకా ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు మార్పు గురించి ఆలోచించినప్పుడే ఆలోచించాలి. ఇంకా అదే వ్యవస్థ బాగున్నప్పుడు అదే కంటిన్యూ చేద్దాంలే, అంతే కదా. అదే వ్యవస్థ బాగుంది అనుకోండి, ఇప్పుడు అందరికీ వైద్యము, అందరికీ విద్య అందకునే ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఓకే కంటిన్యూ చేద్దాం. ఎందుకు మనకు ఇంకా మార్పు గురించి ఎందుకు ఆలోచించాలి? మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సార్, ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే రైతులు చాలా రోజుల నుంచి పస్తులు ఉండి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు వాళ్ళని అంతలాగా ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళు ఎందుకంటే ఇండియా అనేది రైతే రాజ్యం అనే నినాదంతో నడిచేది డెమోక్రటిక్ కంట్రీలో. వాళ్ళే లేకపోతే, వెన్నుదండుగా ఉండే రైతే లేకపోతే రేపు జరిగే రోజులు చాలా ఇబ్బంది అవుతాయి ప్రతి విషయంలోనే. అలాంటిది వాళ్ళకే న్యాయం జరగకపోతే నిజంగానే డెమోక్రసీ వాళ్ళకని కాదు, రైతుతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. రైతు అని కాదు. బేసికల్గా మళ్ళా నేను ఒకటికి 100 సార్లు చెప్పేది అన్నట్టు, నాయకుని విజనే ప్రజలకు విజన్ అవుతుంది. నాయకుని విజన్ మంచిదైతే ప్రజలకు ఇబ్బంది ఉండదు అన్నట్టు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లము నాయకుని విజన్ దగ్గర ప్రాబ్లం ఉంది. నాయకుడు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు రావాలనేది మనం చెప్తుండేది. ఇక్కడ ఇప్పుడు మనం రైతులు లేకపోతే ధర్నాలు ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేసినాం అనుకో, నేను మళ్ళీ ఒక పార్టీకి వ్యతిరేకంగానే ఒక పార్టీకి సపోర్ట్గా చెప్పినట్లు అవుతుంది అన్నట్టు. మాకు ఇవన్నీ కాదు. మాకు ఫైనల్గా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏంటంటే ప్రజలను అర్థం చేసుకునే పాలిటిక్స్ కావాలి, అంతే. అది ప్రజలకు అర్థమయ్యేలాగా మెయిన్ కాన్సెప్ట్ చెప్పండి సార్. ప్రజలకు అర్థమయ్యేలాగా అంటే సింపుల్గా చెప్పాలంటే, నాయకుడు ప్రజలకి అభిమానించేవాడు, ప్రజా సమస్యలను అర్థం చేసుకునేవాడు, ఈ సమాజం నాది అనే ఫీలింగ్ ఉండేవాళ్ళు రావాలి. అలాంటి చట్టాలు చేసేవాళ్ళు రావాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉండాలి.
జరుగుతున్న పనులకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఉండాలన్నట్టు. ఆడ రోడ్డు వేస్తున్నారంటే నాకు పర్సెంటేజ్ ఎంత. ఇప్పుడు నేను రాయలసీమ నుంచి వచ్చాను. రాయలసీమలో ముఖ్యంగా పరిశ్రమలు ఎందుకు రావట్లేదు, వచ్చినా ఎందుకు నిలదొక్కుకోవట్లేదంటే పుట్టగోస పట్టిన ప్రతి ఒక్కరికి కమిషన్ ఇవ్వాలి. ఆడ వాడు నాయకుడా బచ్చగుడా. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే ఏదోటి కొన్ని పరిశ్రమలో, కాలువలో, డ్యాములో ఇంకోటి రావాలి కదా. సో అవన్నీ రావాలంటే ఏం చేయాలి? నాయకుడు ఇంకా వాళ్ళకు వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పను కాదు, వచ్చినోని తన్ని తరిమేసేటట్టు ఉన్నారు వాళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వకోకుంటే. సో అలాంటి నాయకులు కాదు కావాల్సింది. వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు లేకోకుండా చేసే నాయకులు రావాలి. అది చేసేది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నట్టు. సో విషయం ఏంటంటే ఎందుకు ఇబ్బంది లేదంటే వాడు కోట్లు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ నుంచి పీకాలి. రూపం మారుతుంది. ఏదో సినిమాలు చెప్పినట్లు నేరము రూపం మారుతుంది అన్నట్లు వీళ్ళు ఇంకొక రూపంలో తీసుకుంటారు అన్నట్టు. సో ఎప్పుడైతే నాయకులు సమాజాన్ని అర్థం చేసుకొని సమాజానికి మంచి చేయాలనుకునే నాయకులు వస్తే 99% మన దేశాన్ని అగ్రరాజ్యంగా నిలపడానికి ఎవడు ఆపలేడు. లేకపోతే ఈరోజు చూస్తున్న ఇరాకు, ఇరాను, సిరియా, లేకపోతే అంగోలా, బురుండి, రువాండా ఇలాంటి కంట్రీస్ మాదిరి తయారవడానికి కూడా అతి దగ్గరలో ఉంది. భయంకరంగా ఉంది ఆస్కారం. ఎప్పుడైనా పొలిటికల్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ వ్యవస్థలో అలజడి అయిపోతుంది. పొలిటికల్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఎప్పుడవుతుందంటే దాని ప్రాసెస్ దెబ్బతిన్నప్పుడు అవుతుంది. దాని ప్రాసెస్ దాని ప్రాసెస్లో ఇవ్వదు. కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ? అవసరం ఉందా? దాని గురించి ఎవరు మాట్లాడరు. టీవీలో చూసినారంటే ఎన్నికలు అయిపోయినాక వాడు ఎంత ఖర్చు పెట్టినాడని దాని మీద ఎక్కడ డిస్కషన్ ఉండదు. ఎవడు గెలిచినాడు, ఎందుకు గెలిచినాడు. ఎగ్జిట్ పోల్స్ కూడా చేస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వాడు కూడా ఓటుకు నోటు ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ తీసుకోవాలి. అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన రీసెంట్ సర్వేస్ అన్నీ చూసుకుంటే సెఫాలజిస్ట్ అని చెప్పుకోవడానికి ఒక కరెక్ట్ కంటెంట్ ఉన్న సెఫాలజిస్టు ఇచ్చే రిజల్ట్స్ ఏది కరెక్ట్ అవ్వట్లేదు కదా. నేను ఎందుకు సెఫాలజిస్ట్ కరెక్ట్ రిజల్ట్ కావట్లేదంటే ఏదైతే కండిషన్, ఇప్పుడు మీరు ఒక బండి తీసుకుంటారు, స్టార్ అని పెట్టింటాడు, 50 కిలోమీటర్లు 1 లీటర్ కన్నా ఇచ్చింటాడు. నిజంగానే 50 కిలోమీటర్లు వస్తుంది. ఏంది? ఆ రకమైన రోడ్డు, ఆ రకమైన టెంపరేచరు, ఆ రకమైన స్పీడ్ పోతే అంతే కదా. వీళ్ళు సెఫాలజిస్ట్ చెప్పిన ప్రకారము సెఫాలజిస్ట్ కూడా ఏం చేయాలో తెలుసునా? ఏదైతే వాళ్ళు శాంపుల్స్ తీసుకుంటారు కదా, మేము ఈ పార్టీ నుంచి పోతున్నాము, ఇదిగో 2000 డబ్బులు తీసుకో, మేము ఈ పార్టీ నుంచి ఇచ్చినాం 2000 తీసుకో, ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారని 2000 వాళ్ళకి డబ్బులు ఇచ్చి అప్పుడు అడగాల. ఇప్పుడు సెఫాలజిస్టు తీసుకునే అంటే సైన్ అయిందా ఏదైతే శాంపుల్స్ తీసుకునేటప్పుడు ఉన్న కండిషన్స్, ఎన్నికలు జరిగే కండిషన్స్ డిఫరెంట్ అయినప్పుడు రిజల్ట్స్ ఏమెట్లా వస్తాయి చెప్పండి? అంటే అక్కడ పబ్లిక్ మైక్ ముందు ఒకటి చెప్తున్నారు, లోపల బూత్లోకి వెళ్ళి ఒకటి వేస్తున్నారు అనేది అయితే క్యాలిక్యులేట్ చేయకూడదు అంటారా? మీరు ఏదైనా చెప్పండి. ఇంకా అట్లాంటప్పుడు రాంగ్ శాంపుల్స్ తీసుకుంటున్నావు. నువ్వు తీసుకునే ప్రాసెసే తప్పు. నువ్వు రాంగ్ శాంపుల్స్ తీసుకున్నప్పుడు రాంగ్ రిజల్ట్స్ వస్తుందా లేదా? అంటే వీళ్ళు చెప్పి మీరు ఏ కండిషన్లో, ఇప్పుడు పోలింగ్ ఏ కండిషన్లో జరుగుతుందో ఆ కండిషన్ శాంప్లింగ్ తీసుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది. మీరు పోలింగ్ కండిషన్ శాంప్లింగ్ తీసుకోకుండా మీ ఓన్ వేలో శాంప్లింగ్ తీసుకున్నారంటే మీకు అలా ఎట్లా వస్తుంది? అసలు శాంప్లింగ్ విధానమే రాంగ్. అయితే మీరు ఇప్పుడు కరోనాకు మందు కనిపెట్టాలనుకుంటున్నారు, వ్యాక్సిన్ కనిపెట్టాలనుకుంటారు, ఏదైనా అని ఒక టెస్టింగ్ ప్రొసీజర్ ద్వారానే చేస్తారు కదా. ఆ టెస్టింగ్ ప్రొసీజరు రియల్ సినారియాకు సింక్ అయితేనే కదా అది సక్సెస్ అయ్యేది. వీళ్ళు తీసుకునే శాంపుల్స్ రియల్ సినారియాకి సింక్ కావాలంటే రియల్ సినారియా ఏముంది? ఎన్నికల్లో డబ్బులు వంచుతున్నారు. అంటే నేను 2-3 క్వశ్చనర్స్ చూశాను. వీళ్ళది ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే క్వశ్చన్సే తీసుకుంటారు కదా సార్. మీకు లీడర్ ఎలా ఉన్నాడు, పార్టీ ఎలా వర్క్ చేస్తుంది, అదే నీవు వాళ్ళ క్వశ్చనింగే రాంగ్ ఉంది. క్వశ్చనింగ్లోనే రాంగ్ ఉంది. నేను చెప్తుండేది, ఇప్పుడు నేను చెప్పినది శాంప్లింగ్ తీసుకునేటప్పుడు వాడు డబ్బులు వేసేలా. ఇప్పుడు మీరు ఏ పార్టీ, నేను బి పార్టీ, ఇద్దరు ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్ల దగ్గర పోయినప్పుడు నేను ఏ పార్టీ తరఫున నేను 1000 రూపాయలు ఇస్తున్నాను, నేను బి పార్టీ తరఫున 1000 రూపాయలు ఇస్తున్నాను, 2000 ఇస్తున్నాను, మీరు ఎవరికి ఓటేస్తారని అడిగి ఆ 2000 ఇచ్చేయాలి వాళ్ళకి. అది ఒరిజినల్ శాంప్లింగ్. వాళ్ళకు కూడా కొనియాలంటారా? వాళ్ళకు కూడా ఇచ్చేయాలా, అప్పుడు రియల్ శాంప్లింగ్ వస్తుంది. నీకు ఇక్కడ జరిగేది వేరే. నువ్వు ఊరిగా పేపర్ మీద తీసుకొని నీ దొంగ లెక్కలన్నీ రాసుకొని ఆ పార్టీని సంతృప్తి చెందించడానికి, లీడర్ని సంతృప్తి నీ ఇష్టం వచ్చిన శాంప్లింగ్ తీసుకొని ఏదో ఒకటి ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఏదో ఒకటి గెలసారులే, అది వేరే విషయం. ఆడమే సరే. ఇక్కడ చూసుకుంటే సరే, మనం బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అన్నట్టు రాజకీయ నాయకులను కలిశారు, పొలిటికల్ పార్టీస్ని కలిశారు, ఈ వ్యవస్థలో మార్పు రావాలని మీరు చాలా కృషి చేస్తున్నారు. ఈ కృషిలో
ప్రభుత్వ వ్యవస్థ నుంచి కూడా పార్టీలతో పాటు ప్రభుత్వ వ్యవస్థ నుంచి కూడా మనకు సపోర్ట్ ఉండాలి కదా. ఇంత కంటికి కనపడేటట్టు ఖర్చు చూస్తున్నాం మనం. వాళ్ళు ఇంత బడ్జెట్ అని పెడతారు, ఒక కార్పొరేటర్కి ఎంత బడ్జెట్ అని, ఎమ్మెల్యేకి ఎంత బడ్జెట్ అని, 5 లక్షలు కార్పొరేటర్కి, 30 లక్షలు నియర్ బై ఎమ్మెల్యేకి, సమ్ 50 lakhs ఎంతో ఎంపీకి, 70 లక్షలు. సో ఈ బడ్జెట్ నిజంగా దాడుతుందో ఉంది, అది మనకి క్లియర్గా కనబడుతుంది. అది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఎందుకు అది రియాక్ట్ అవ్వలేకపోతుంది? ఎలక్షన్ అగైన్ మన వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత కాంట్రవర్సీ అవుతుంది అన్నట్టు. సో చూస్తుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకి క్లియర్గా అంటే పర్టికులర్గా దాన్ని ఏమంటారు చూడి, ఒక సైంటిఫిక్గా ఫోర్స్నిక్గా అవి దొరికితేనే తప్ప వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు. అర్థమైందా? సో వాళ్ళకు సిస్టమ్ ప్రకారం వాళ్ళు 28 లక్షల కంటే ఒక పైసా ఎక్కువ చెప్పినామని రాసిమను వెంటనే వాళ్ళకు ఇన్వాలిడ్ చేస్తారు. సో అగైన్ ఎలక్షన్ కమిషన్ టైంలో పనిచేసే ఏదైతే వ్యవస్థ ఉంటుందో, పోలీస్ కానీ రెవెన్యూ కానీ, అది టెంపరవరీగా ఆ నెల 2 నెలల కోసం ఎలక్షన్ కమిషన్ కింద చేస్తారు. 2 నెలల కోసం మనుషులు మారరు. అర్థమైందా? ఒరిజినల్ క్వాలిటీ అవే ఉంటాయి. ఒరిజినల్ క్వాలిటీ జీవితకాలం వాళ్ళు పొలిటీషియన్స్తో కలిసి పనిచేసింటారు. సో వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఫైనల్గా వాళ్ళకు ఏదైతే ఉంటుందో, సో ఎలక్షన్ కమిషన్ వర్క్స్ ఆన్ ద రిపోర్ట్ బేస్డే. ఎలక్షన్ కమిషన్ అంటూ ఓన్ స్టాఫ్ ఏం పెద్దగా ఉండరు. అంటే ప్రభుత్వం ఏ గవర్నమెంట్ అయితే రూలింగ్లో ఉందో వాళ్ళ అండర్లోనే ఉంటారు కాబట్టి గవర్నమెంట్ రూలింగ్లో ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వం అంతే, ఈ పార్టీ అనేది పక్కన పెట్టేది, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళు కూడా ఏమైంది ఆ 2 నెలలు ఆ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తారు అంతే. ఆ 2 నెలలు జాగ్రత్తగా రిపోర్ట్ చేస్తారు, అంతకంటే ఏం చేయలేము మనం. సో మనం బేసికల్గా చూడాల్సింది ఏంటంటే, అసలు నాయకుడు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు అనే దాని మీద చూడాలా. వాడిని ఇచ్చినోని పట్టుకోవాలా, దొంగ చేతికి తాళం ఇచ్చి దొంగతనం జరగకూడదు అన్నట్లుంది మీరు చెప్పేది. వాడు ఎందుకు ఇవ్వాలి, ఫస్ట్ బేసికల్గా ఎందుకు ఇవ్వాలి దాని గురించి ఆలోచిద్దాం. వాడిని ఇచ్చినవాడిని మనం పట్టుకొని వాడిని శిక్షించే బదులు వాడు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నాడు, ఇవ్వకోకుండా ఏమైనా జరుగుతుందా వ్యవస్థలో పని? ఎన్నికలు ఓటుకు నోటుకు డబ్బులు ఇవ్వలేదండి, ఎన్నికలు ఏమైనా ఆగిపోతాయా? ఆగోక సార్. మరి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? ఇవ్వమని చెప్పినారా ఏమన్నా ఎక్కడన్నా? అంతే కదా సార్. మరి సార్ అదే మీ సిద్ధాంతాలతోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా మనం వేరే చేయడానికి లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా కానీ ఏ సిద్ధాంతాలైనా అని ప్రజలవే యాక్చువల్గా వాళ్ళు చెప్పుకునే ప్రకారం మనం ఊరికి పార్టీల పేర్లు చెప్పుకుంటాం. ఏ పార్టీ అయినా కానీ మేము ప్రజలకు వ్యతిరేకమని ఒక పార్టీ చెప్పండి, చెప్పిందా? మరి అట్లాడప్పుడు ఇంకా ఏ పార్టీ అయినా అంతే, మనం ఊరికి పార్టీలకు పేర్లు తీసుకుంటున్నాం. కానీ నిజంగానే పనిచేసినప్పుడు ప్రజలు గుర్తిస్తారు ఏ పార్టీనైనా అని. సిద్ధాంతం అనేది పక్కన పెట్టండి, డిపాజిట్లే రావట్లేదు కదా, ఆడ పని చేయట్లేదు అంతే. వాళ్ళు పని చేసినప్పుడు నిజంగా పోటీ లేదు, పోటీ చేయడం వేరు, పని చేయడం వేరు. దానికి ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు సిస్టమేటిక్గా పనిచేస్తే వాళ్ళ దాంట్లో కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్జిఓ సంస్థలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సొంతంగా సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా మీరు ఒకటి చెప్తాను చూడండి, సుబ్రహ్మణ్యం గారు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఖర్చు అయితే ఉండదు. ఓకే, దానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలంట. ఏదైనా ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తే ఖర్చు ఉండదు. ఓకే, మ్యాక్సిమం నేను చెప్తున్నా కదా, మ్యాక్సిమం ఓడిపోతారు అంతేనా? మీరు నడిచేటప్పుడు ఎన్నిసార్లు కింద పడింటారు చిన్నప్పుడు? స్టార్టింగ్లో ఖచ్చితంగా పడతారు కదా సార్. మళ్ళీ అట్లని చెప్పి జీవితకాలం కింద పడుతూనే ఉండరా? లేదు కదా సార్. అంతే, వాళ్ళు ఓ పద్ధతి ప్రకారం పనిచేస్తుంటే ఎందుకు మాకు ఓట్లు వదాలని వాళ్ళు రీథింకింగ్ వెళ్తే వాళ్ళకు ఒక వ్యవస్థ దొరుకుతుంది. అంతేగాని మనం ఏదో మొబైల్ తీసుకున్నాము, దీంట్లోకి సిమ్ వేసుకున్నాము, హలో అంటే హలో అనుకుంటున్నాం, ఈ టైప్ అయితే జరగదు. సార్ ఒకటి చెప్పండి, మీరన్న దానికి నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నేనే పోటీ చేయాలి. సరే, మీ ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుందాం. కరోనా వచ్చింది, కరోనా తర్వాత వరదలు వచ్చాయి, నా ఎదురుకుండానే పేదవాళ్ళు ఉంటారు, నేను చిన్న ఎంప్లాయీని, వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ముందు నాకు ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా. వాళ్ళకి నేను ఏదో ఒక బియ్యం కానీ నూనె కానీ పప్పులు కానీ. మీరు ఒక పని చేయాలి. మీరు ప్రతి ఒక్కటి ఏమనుకుంటున్నారంటే ఇట్లంటే సొల్యూషన్ వచ్చేటట్లు ఆలోచిస్తున్నారు. ఇది రాదు, ఇట్లంటే సొల్యూషన్ రాదు ఎప్పటికీ. మీరు ఫస్ట్ ఏ సొసైటీలో రిప్రజెంట్ చేయాలనుకుంటే ఆ సొసైటీని క్లియర్గా చదవండి అంటే అబ్జర్వ్ చేయండి, ఆ ప్రజలతో కలిసండి, మాట్లాడండి. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారనే నమ్మకం క్రియేట్ చేయండి. అది పనుల ద్వారానే అవుతుంది, ఆలోచన ద్వారా అవుతుంది, కలవడం ద్వారా అవుతుంది, మాట్లాడడం ద్వారా అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడున్న ఈ వ్యక్తిని మీరు నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ డైరెక్షన్లో ఆలోచించినప్పుడే కదా ఇటుకు వచ్చిండేది మీరు, అంతే కదా. సో ప్రతిదీ ఆ డైరెక్షన్లో ఆలోచిస్తే మీకు ఫలితాలు వస్తాయి. మీరు ఆ డైరెక్షన్లో ఆలోచిస్తే ఫలితాలు వస్తాయి. మీరు ఏం చేయాలనుకున్నప్పుడు ఆర్టీఏ లాంటి టూల్ ఉంది, లేకపోతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళకు ఒక పర్టికులర్ సమస్య ఉంది, అది ఎలా సాల్వ్ చేయాలని చెప్పండి. మ్యాక్సిమం నేను చెప్తే కదా 5-6 సమస్యల కంటే ఎక్కువ ఉండవు. సో ఒక 10 సమస్యలు సాల్వ్ చేసినప్పుడు 10 మందికి సాల్వ్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరికీ డైరెక్ట్ చేయొచ్చు అన్నట్టు. మీరు ఏమంటున్నారంటే చిటికేస్తే కావాలంటున్నారు. కాదు, ఇది మీరు ఎంబీఏ చదివినా 2 ఏళ్ళు చదివినారా లేకపోతే 2 రోజులు చదివినారా? 2 ఏళ్ళు చదివాను. అంతే, ఇక్కడ కూడా అంతే. మీరు ఫస్ట్ పని చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే కొద్దిగా టైం పట్టినా కానీ రిజల్ట్ గ్యారెంటీ ఉంటుంది. లేదు మీరు చెప్పినట్లు వాళ్ళు ఎవరో ఒక XYZ డబ్బులు ఇచ్చి చేస్తున్నారు, అది కరెక్ట్ అనుకుంటే అదే ఫాలో కావండి. ఇంకా దీని గురించి ఇంకా ఆలోచన వద్దు. ఇంకా జీరో బడ్జెట్ గురించి అసలు టాపికే వద్దు. ఇంకా వద్దు. ఇంకా ఎందుకు కదా, అది మంచిది కదా, మీకు నచ్చింది కదా, అది పని అది వీలు అవుతుంది కదా, డబ్బుల ద్వారానే అవుతున్నాయని ఒక ఫీలింగ్లో ఉంటారు కదా, అట్లాంటప్పుడు అదే చేయండి. ఎస్ అదే. మీరు చేంజ్ని ఆలోచించేటట్టుకంటే చేంజ్కి తగ్గట్టు మీరు ఆలోచన స్టార్ట్ చేయండి. మార్పు అనే నిదానంతో వెళ్ళాలంటారు. నిదానం కాదు, పని అనే దాంతో వెళ్ళాలి. మార్పు అనేది అది బై ప్రోడక్ట్. పని, ఆలోచన, ఆచరణ, ఆన్ ఫీల్డ్, అది కూడా ఎక్కువ ఏం లేదు. మీరు మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8, మిగతా టైంలో మీ జాబ్ చేసుకోండి. మనం వృత్తి మనం చేసుకుంటూనే సర్టన్ టైమ్స్ పబ్లిక్ సర్వీస్లో ఉండాలంటారు. పబ్లిక్ సర్వీస్లో కాదు, పబ్లిక్ ఫస్ట్ డ్యామేజ్ చేయకండి. 2 పబ్లిక్ని అర్థం చేసుకోండి, తర్వాత పబ్లిక్తో కలిసి పనిచేయండి. ఈ 3 సిద్ధాంతాలు అంతే, జనాల్లోకి వెళ్ళాల్సి. అంతే సార్, ఇదే విషయంలో చివరగా యువత ఓటింగ్కి చాలా దూరంగా ఉంది. మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అంతా యువత కమింగ్ అప్ అంతా యువత నెక్స్ట్ మెయిన్ లీడ్లోకి వెళ్తారు. వాళ్ళకి ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ ఈ జరుగుతున్న పాలిటిక్స్ వ్యవస్థ కానీ మీ సందేశం ఏమిద్దాం అనుకుంటున్నారు? మళ్ళా మనం ఎంతసేపు చెప్పినా మళ్ళీ వెనక్కి పోవాల్సి వస్తుంది. ప్రతిసారి వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎందుకు పోవాల్సి వస్తుందంటే లీడర్ మీద నమ్మకం ఉంటే యువత ఫాలో అవుతారు అని చెప్తున్నాను. వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటట్టుకంటే వాళ్ళు ఫాలో అవుతారు. ఒక సినిమాకి ఎందుకు పోతారు, ఒక సినిమా హీరోని చూడనీకి ఎందుకు పోతారు, ఏదో సమ్ క్రేజీ ఉన్నట్లు కదా, అట్లా నాయకునికి కూడా క్రేజీ వస్తుంది పని చేయడం స్టార్ట్ చేస్తే. అంటే ఇలా మధ్యలో వచ్చాను కాదు, ఇక్కడ కొన్ని విషయాలు చూసుకుంటే ఇప్పుడున్న కుటుంబాలు ఈ లాక్డౌన్లో కొన్ని చూసుకుంటే పరిణామాలు చూసుకుంటే మనం అసలు ఇప్పుడు ఉన్న పేరెంట్స్ పీపుల్కి కానీ అదే కమింగ్ చిల్డ్రన్కి కానీ కమింగ్ యూత్కి కానీ వాళ్ళకి అసలు పాలిటిక్స్ అంటే ఏంటో కానీ పాలిటిక్స్ వ్యవస్థ అంటే ఏంటో కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా ఇవ్వట్లేదు కదా. యాక్చువల్గా మనకు ఈ చదువులోనే ఇవ్వాలి, ఈ సమాజాన్ని చదివే చదువుని ఇవ్వాలి. మనం ఎడ్యుకేషన్ పాలసీలు అంటారా, ఎడ్యుకేషన్లోనే సమాజాన్ని చదివే చదువుని ఇవ్వాలి సొసైటీకి. మీరు చూసినారు లేదో సోషల్ మీడియా వలన గత సంవత్సరము 108 కోట్లు నష్టపోయినారు హైదరాబాద్లో. అట్లా ప్రతి సంవత్సరం 80-90 కోట్లు నష్టపోయినారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ నష్టపోయినారు. ఎందుకు? కోవిడ్ టైంలో అందరూ మొబైల్ వాడుతున్నారు కాబట్టి. ఈ నష్టపోయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఎందుకు నష్టపోయినారు? ఏదో ఆన్లైన్ మోసాలు. విషయం ఏంటంటే సమాజాన్ని అర్థం చేయించుకునే చదువులు ఇవ్వట్లేదు, కార్పొరేట్ చదువులు ఇస్తున్నారు. A+B² గురించి చెప్తున్నారు, అది దాని అప్లికేషన్ చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏమన్నా చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు అంటే సమాజంలో కొంతమంది చూస్తున్నారనే కదా మీరు రికార్డ్ చేస్తాండి, ఇది అంతే కదా. మీరు వైట్ షర్ట్ వేసుకున్నారు, లేకపోతే మాస్క్ వేసుకున్నారు, స్పెక్స్ పెట్టుకున్నారు, ఎవరు వాడట్లేదు అనుకో ఆ మాస్క్ కానీ వైట్ షర్ట్ కానీ స్పెక్స్ కానీ వాడనుకోను, ఆ ప్రొడక్షన్ ఉంటుందా అవతల? ఉండదు కదా, ఉండదు కదా, తయారవుతుంది కదా. అట్లనే అంటే సమాజంలో కన్జంప్షన్ ఉన్నప్పుడు అవి తయారవుతుంటాయి, అంతే కదా. సో సమాజాన్ని అర్థం చేసుకునే చదువులు వచ్చినప్పుడు ఈ సమాజాన్ని కంట్రోల్ చేసేది రాజకీయ రంగం అని పిల్లలకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా రాజకీయాల సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని ఊరిక వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకు రాజకీయాల్లోకి రండి, రాజకీయాల గురించి ఆలోచించండి అంటే వాళ్ళకి తెలియదు. రాజకీయాలే మన జీవితాన్ని ప్రభావితమవుతాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. తెలియజెప్పే చదువులు కావాలి, తెలియజెప్పే తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. సో అవి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది, రాజకీయాల గురించి డిస్కషన్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి అన్నట్టు. చాలామంది రాజకీయాలు అనేందుకు మాకెందుకులే అంటారు అన్నట్టు, మీకు తెలిసి ఉంటుంది. ఒక సపోజ్ మా స్కూల్ ఒకతను అమెరికాలో ఉన్నాడు. సో ఆయన కొన్ని నేత్ర శిబిరాలు అవి ఇవి కండక్ట్ చేస్తుంటాడు. సో ఏదో విషయంకి వచ్చేళ్ళకి ఇట్లా మనం జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి కూడా కొన్ని కార్యక్రమాలు అవి ఇవి చేస్తామన్నా అది ఇది అని నేను అడిగినాను, మాట్లాడినాను. నేను రాజకీయాలకు దూరం అని చెప్పినాను.
ఆయన చేసిండేది ఆయన నేత్ర సంబంధించిన పరీక్షలు చేస్తున్నాడు. ఈడ అవే నేత్ర సంబంధించిన పరీక్షలు గవర్నమెంట్ చేస్తే ఆయన చేయాల్సిన పని లేదు. అంటే గవర్నమెంట్ చేసేటట్లు చేసే కార్యక్రమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పడానికి ట్రై చేస్తే ఎక్కలేదు, మైండ్కి ఎక్కలేదు, కనెక్ట్ చేసుకోలేదు. నేను రాజకీయాలకు దూరం. సో అలాంటి ఇప్పుడు ఆయన పెద్ద చదువులు చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు. మరి సామాన్య మానవులకు ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే విషయం ఏంటంటే ప్రజలకు అవగాహన మారాలి. రాజకీయాలు అనేది ఈ పార్టీలు ఈ నాయకులు చేసేటి రాజకీయాలు కాదు. రాజకీయాలంటే ఈ సమాజ అభివృద్ధిని కాంక్షించేటి రాజకీయాలు, సమాజ దిశానిర్దేశ కల్పించే రాజకీయాలనే అవగాహన మీలాంటి మీడియా ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెప్పియాలి. సార్ పర్సనల్ క్వశ్చన్ అనుకుంటారా? నేనైతే ఒకటి చెప్పండి, ఇది ఇలాగా సంస్థ కింద ఉంచుదాం అనుకుంటున్నారా? ఇదే నినాదంతో ఏమైనా పార్టీ పెట్టి మీ సిద్ధాంతాలు పీపుల్లోకి ఇంకా ఫాస్ట్గా వెళ్ళేలాగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? చూడండి, గ్రావిటీ అనేది సిద్ధాంతమా పార్టీనా? ఇది సిద్ధాంతం అంతే. మాకు ప్రజలకు మంచి చేసే నాయకులు కావాలి. ఒకవేళ నేను పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఇది ప్రపంచానికి సంబంధించినది. ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండేదనుకోండి, మనకు బాగుంటుంది. ఇప్పుడు మన నైబరింగ్ పాకిస్తాన్ ఉంది, ఈ పక్కన బంగ్లాదేశ్ ఉంది, కిందన శ్రీలంక ఉంది, పైన నేపాల్ ఉంది. అక్కడ రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న రోగ్స్ మన దేశం గురించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు లేదా? శ్రీలంకలో తమిళ హక్కులు అని చెప్పి మన దేశం ఈవెన్ ఐపీకేఎఫ్ పోయి అక్కడ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిందా లేదా? సో విషయం ఏంటంటే ఇది ఒక ఐడియా, ఇది ఒక కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా ఏ పార్టీకైనా అని అనుసంధానం చేయొచ్చు. నేను మళ్ళీ పార్టీ స్టార్ట్ చేసినాను అనుకోండి, మీరు చెప్పిన ప్రకారం మళ్ళీ నన్ను ఒక కార్నర్కి చేసి ఈ రాజకీయం కోసం అధికారం కోసం చేస్తున్నారని అలా అనుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ నా రోల్ కూడా తగ్గుతుంది. సో మన ఉద్దేశం ఏంటంటే దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించాలనేది ఉంది అన్నట్టు. ఇదే సిద్ధాంతం ఇతర పార్టీలతో ఏమైనా కలిసి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఏ పార్టీ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వచ్చినా అని సాదర సత్కారాలతో ఆహ్వానిస్తాం. పవన్ కళ్యాణ్ కూడా ఇదే సిద్ధాంతాలతో ఉన్నాడు కదా, ఆయన చెప్పాడా మీకు? జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా జీరో బడ్జెట్ పాలిటిక్స్లో ఇంతకుముందే చెప్పినాం, బడ్జెట్ లేదు, పాలిటిక్స్ లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన ఎక్కడైనా నుంచి కాంటెస్ట్ చేస్తాడో ఆ ప్రాంతంలో పని చేయాలి. ఆయన గాజువాక భీమవరంలో ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు ఆయన? ఎవరికైతే చేయలేదు. ఊరికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ పదాన్ని చెప్తే చేసినట్లు కాదు. ఓకే, మీరు కాకుండా ఇంకోరు జంతువు కూడా చెప్తుంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. కాదు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆ ప్రాంతంలో అక్కడ ఆ వ్యక్తి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసి ఆ ప్రాంత ప్రజలు ఈ నాయకుడు మా కోసం పనిచేస్తున్నాడనే ఒక నమ్మకం కలగాలి. అంతేగాని ఆయన నటన ఆయన మాటలతో కాదన్నట్టు. సో ఇప్పటి వరకు అందరూ ఇండిపెండెన్స్ చేసేది అదే. డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాదు. డబ్బులు ఖర్చు పెట్టకపోవడం అది ఎండ్ ఆఫ్ ద గేమ్ అన్నట్టు. దానికంటే ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు అక్కడ పని చేయాలి. మరి అక్కడ పని చేస్తున్నాడు ఆయన స్టేట్ లీడర్ కదా. స్టేట్ లీడర్ అయితే పని చేయకూడదా? ఛాన్స్ ఇవ్వాలి కదా. ఏంది? స్టేట్ లీడర్ అయితే పని చేయకూడదా? అంటే ఎట్లా గెలుస్తాడు చెప్పు? ఆయన ఒక నియోజకవర్గంలో అయితే చేయాలి కదా. ప్రజలకి ఏంటి ఆయన? స్టేట్ లీడర్ అయితే ఏంటి, లేకపోతే ఇంటర్నేషనల్ లీడర్ అయితే ఏంటి? వాళ్ళ జీవితాలకు ఆయన ఏమన్నా భరోసా ఇస్తున్నాడా? అక్కడ పనిచేశాడా? అర్థం చేసుకున్నాడా? వాళ్ళు ఎవరు అనేది అర్థం చేసుకున్నాడా? ఆ ప్రాంతంలో ఎవరు ప్రజలు, వాళ్ళకి ఏమి దిశానిర్దేశం కల్పించాలని అర్థం చేసుకున్నాడా? వెళ్తున్నాడు కదా ఏ సమస్య వచ్చినా. ఏది? ఆ ప్రాంతంలో గాజువాక భీమవరం గురించి చెప్తున్నా. పోటీ చేసిన పోటీ చేసిన మిగతా అవన్నీ నేను కూడా వెళ్తాను, 150 చోట్లకి వెళ్తాను. అవన్నీ పక్కన పెట్టండి. ఆ ప్రాంతంలో ఆయన పనిచేశాడా? ఆ ప్రాంత ప్రజలతో కలిసి పనిచేసినాడా? ఒకవేళ పనిచేసింటే ఎన్ని రోజులు పనిచేసినాడు, ఏం చేసినాడు, అవి ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ మినిమం 2 ఏళ్ళు పనిచేస్తేనే కానీ రిజల్ట్స్ రాదు. ఒకవేళ ఏమన్నా ఓట్లు ఉన్నాయంటే ఎవరన్నా కొంతమంది పిచ్చి అభిమానంతోనో, కొన్ని కులంతోనో, కొంత ఆలోచనతోనో, ఆయన పదాలు నచ్చో కొంత ఎవరెవరు వేస్తారు. ఓటు అయితే వేయాలి కాబట్టి, ఏదో పార్టీకి వేయాలి కాబట్టి ఆయన కూడా పడింటాయి ఓట్లు. నేను దాని గురించి అనట్లేదు. ప్రజలకు అంత మెచ్యూరిటీ లెవెల్ ఉండదు. కానీ ప్రజలకు వాళ్ళ కోసం పనిచేసే నాయకుని కోసం అయితే ఓటేస్తారనేది నమ్మకం ఉంది నాకు. ప్రజల మీద నమ్మకం అయితే ఉంది నాకు. ప్రజల మీద నమ్మకం ఉంది. ఏంది? వాళ్ళకు పనిచేసే నాయకునికి ఓటేస్తారనేది ఉంది. ఏది లేనప్పుడు ఎవరికోనికి ఓటేస్తారు. సార్ మీరు అన్నట్టే చూసుకుందాం, గాంధీ ఫిలాసఫీస్ కానీ అంబేద్కర్ సిద్ధాంతాలు కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు అనేది మీరు అది చాలా రాంగ్ వర్డ్ అండి. మీరు మీ ఊరికి వెళ్ళి, మీ ఏదైతే ఉందో రాజమండ్రి ఊరికి వెళ్ళండి,
ప్రతి ఒక్కరితో మాట్లాడండి, వాళ్ళ సమాజ అవగాహన గురించి ఆలోచించండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకు నెక్స్ట్ రేపటి ఈ సమాజం గురించి రేపటి భవిష్యత్ ఏంది, ఎల్లుండి భవిష్యత్ ఏంది, 10 ఏళ్ళ తర్వాత ఇవన్నీ మీరు వైట్ పేపర్ తీసుకొని అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని ఏజ్ వాళ్ళని, జెండర్ను రకరకాలు తీసుకోండి. మరి వాళ్ళకి తెలియదు అన్నప్పుడు వాళ్ళు ప్రతి టీ స్టాల్ దగ్గర ఒక టిఫిన్ షాప్ దగ్గర నుంచి మాట్లాడే రాజకీయమే ఇది కదా. మీరు అదే చెప్పేది, ఆ రాజకీయమే అదే అనుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అది కాదు రాజకీయం. రాజకీయం ఏంటంటే ఈరోజు నాయకుడు భవిష్యత్తు వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో మా గురించి, మా సమాజం గురించి ఏం చేస్తున్నారని డిస్కస్ చేసే ప్రజలు కావాలి. ఉండారా? లేరు కదా ప్రశ్న. నేను అదే చెప్తుండేది. వాళ్ళు టీ బంక్ దగ్గర మాట్లాడేటివన్నీ సొల్లు రాజకీయాలు. దాని గురించి మనం మాట్లాడేదానికి మనం ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. అవి రాజకీయాలు కాదు. మన పిల్లల భవిష్యత్తు గురించి, మన సమాజం భవిష్యత్తు గురించి వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో మా నాయకుడు ఏం చేస్తాడు, ఇంతవరకు ఏం చేసినాడు, ఎలాంటి భరోసా, ఇవి రాజకీయాలు. అంతేగాని ఈడు ఒక కులము ఆ నాయకునికి సపోర్టు, ఈడు ఒక ప్రాంతము ఈ నాయకుని, ఇవి కాదు రాజకీయాలు. ఈడు మతము నాయకునికి సపోర్ట్, ఇవి అసలుగా అవి రాజకీయాలు అన్నారు. అవి బురదలో పందులు పొల్లాడుతున్నట్లే అంతేగా. దాని గురించి మనం మాట్లాడడం వేస్ట్. మీడియా ఛానల్స్ మీద మీ ఒపీనియన్, జరుగుతున్న పాలిటిక్స్ మీద? మీడియా ఛానల్స్ పే చేస్తున్న కీ వాళ్ళ రోల్ ఏదైతే ఉంటుందో వాటి గురించి, శాటిలైట్ ఛానల్స్ కానీ ఇంకోటి. ప్రతి పార్టీకి ఒక శాటిలైట్ ఛానల్ ఉంది. ఆ పార్టీకి అనుగుణంగానే చెప్పుకుంటుంటాయి. సో న్యూట్రల్గా లేని ఈ కాలంలో మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. సో అదృష్టవశాత్తు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈరోజు మిమ్మల్ని కలవగలుగుతున్నాను. ఇదే సోషల్ మీడియా లేకుంటే నా వాయిస్ మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలిసేది కాదు. అంటే నాకు తెలిసిన 10 మంది ఫ్రెండ్స్కి తెలిసేది. సో అట్లని చెప్పి అన్ని మీడియాలు అలా అన్నీ కూడా లేదు. కొంతమంది, అంటే నేను చెప్పేది మీడియా ఓనర్స్ గురించి చెప్పను, కానీ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది ఔత్సాహికులు, మీడియా లాంటి వాళ్ళు ఎవరైనా ఇండివిజువల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ దూరదర్శన్లో జనరల్గా పొలిటికల్ డిస్కషన్స్ ఉండవు. దూరదర్శన్లో ఇప్పటికీ 2 సార్లు నేను 2 hours 1 hour 2 hours లైవ్ ఇచ్చినాను. లైవ్లో మాట్లాడినాను. అందులో ఒకటి మహాత్మా గాంధీ బర్త్డే రోజు మాట్లాడినాను, గాంధీ జీవితం జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి. ఇదొకటి. ఇది పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతి పేపర్లో, సండే మ్యాగజైన్లో ఫుల్గా రాసినారు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసినారు, సాక్షి పేపర్లో కూడా ఫుల్గా రాసినారు. అంటే ఇండివిజువల్స్ కొంతమంది దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు. మళ్ళీ యాజ్ ఏ హోల్ మీడియా పరంగా చూసుకుంటే మాత్రం అంత ఎంకరేజ్మెంట్ లేదు. హోల్ మీడియా పరంగా నార్మల్గా ఇలాంటి ఐడియాను గంటలు టెలికాస్ట్ చేస్తూ నాయకులు కుచ్చుకుండేటట్లు చేయాలన్నమాట. కానీ అంత జరగట్లేదు. అది దురదృష్టం. మనం ఏం చేస్తాం చెప్పు, మనకు వాళ్ళని నిందించకూడదు. ఎందుకంటే వాళ్ళకున్ని దాని ఏమంటారు టార్గెట్స్, గోల్స్ అవి. ఎందుకంటే ప్రజల్లో చేంజ్ తీసుకురావాలి, ప్రజలకు మంచి జరగాలనే మీడియా దృక్పథం అయితే ఖచ్చితంగా ఇలాంటి ఐడియాని ఎంకరేజ్ చేస్తారు. మా ఉద్దేశం కూడా, ఇప్పుడు సపోజ్ నాది అనంతపురం, ఈ వీడియో చూస్తూ రేపొద్దున రాజమండ్రిలో ఒక వ్యక్తి, మీలాంటి వ్యక్తి ఎవరన్నా మంచి నాయకుడై ఐడియాస్ ప్రకారము డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికైతే మీకు అది మంచిదే, నాకు మంచిదే. కాదు ప్రత్యక్షంగా నాకేమీ లాభమేం లేదు. కానీ రాజమండ్రి అనేది నేను నివసిస్తున్న ప్రాంతంలో, అంటే ఈ భూమి మీద ఒక భాగం. అంతే కదా సార్? అంతే కదా. అంటే రాజమండ్రి కాదు కానీ ఇంకా ఎక్కడైనా ఎవరైతే చూస్తున్నారు, సో ఇంప్లిమెంట్ చేసినారనుకోండి, భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఇంప్లిమెంట్ చేసినారనుకో, సమాజంలో ఎక్కడ మంచి జరిగినా మంచే కదా. మంచిగా సార్, అంతే కదా. సో అలా మనం యూనివర్సల్ థింకింగ్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అన్నట్టు. అంతేగాని థింకింగ్ ఉండాలంటారు. నాయకునికి ఎట్లా ఉండాలంటే ఈ సమాజం నాది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు మొత్తం అంతా వర్కౌట్ అవుతుంది, లేకపోతే చాలా కష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.